హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి నాడు కలగూర వండుతాం కదండి. ఆ కలగూర వండి చూపించబోతున్నాను. ముందుగా కాయగూరలు ఏమేమి కావాలో చూద్దామండి. అరటికాయ, గోరు చిక్కుళ్ళు, దేముడి చిక్కుళ్ళు, వంకాయ, టమాటా, చామదుంపలు, కందగడ్డ, గుమ్మడికాయ, ఆనపకాయ, బంగాళదుంప, తివ్వదుంపలు, టమాటాలు ఇక్కడ తీసుకున్నాను నేను. ఇలాగ ఈ 11 రకాలతో కంపల్సరీగా సంక్రాంతి రోజు నాడు కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ కూర వండి మనకి అన్నంతో పాటు అన్నం మీద పెట్టి దేవుడి మొదలు పెడతారండి చాలామంది. మనం ఎందుకంటే పండగ 3 రోజులు 4 రోజులు కూడా మనము నాన్ వెజ్ అనేది తినం కదా. సంక్రాంతి అయిన మర్నాడు కొంతమంది తింటారు. ఈ కూర వండటానికి ముందుగా ఏమేమి చేయాలంటే ఈ కాయగూరలన్నీ కూడా శుభ్రంగా నీటిలో కడుక్కోవాలండి. ఇలాగ ముందుగా నేను ఇలా కడుక్కునే ముక్కలన్నీ కూడా నీటిలో వేసుకుంటున్నాను. అలాగే టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా టమాటాలు కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ తివ్వదుంపల్ని అటు ఇటు కూడా ముక్కలు తీసుకొని తొక్కల్ని పీల్ చేసుకోవాలి. ఇలా తొక్కలు తీసిన దుంపని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా నీటిలో వేసుకోవాలి. ఇవి దేవుడి చిక్కుళ్ళు అంటారండి. వీటిని కంపల్సరీగా సంక్రాంతి రోజు నాడు కొద్దిగా ఒక్కొక్క ముక్కలు అన్నీ కూడా చిక్కుడుకాయలు ముక్కలు, చామదుంపలు, దుంపలు కూడా పచ్చివి దేవుడి మొదలు పెడతారు. ఇలాగా చిక్కుళ్ళన్నీ కూడా చిక్కుకోవాలి. నారన్నది ఉంటుంది కదా, నారన్ని తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను గుమ్మడికాయ కూడా తొక్క తీయకూడదండి. గుమ్మడికాయకి తొక్కతోనే అలాగే కట్ చేసి ముక్కలన్నీ కూడా నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు కందదుంప తీసుకున్నాను. కందదుంప ఇలా కడుక్కొని శుభ్రంగా తొక్క తీసుకోవాలి. ఇది కూడా నేను ఇక్కడ ఒక 4-5 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఈ కూరకి అన్ని ముక్కలు కూడా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. మెయిన్ ఇది ఏంటంటే సాంప్రదాయ వంట అండి. ఈ వంటకి తాలింపు అనేది ఉండదు, తాలింపు పెట్టకూడదు. అన్ని కాయగూర ముక్కలు కట్ చేసుకొని వండే ప్రాసెస్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అలాగే ఇక్కడ చామదుంపల్ని శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకుంటున్నాను. ఇలాగా తొక్క శుభ్రంగా తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని 2 ముక్కల కింద కానీ 3 ముక్కల కింద కానీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చేమదుంప ముక్కలు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ఇది కూడా తొక్కలన్నీ తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపను కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనపకాయ తీసుకుంటున్నానండి. నేను ఇందులో సగం ముక్క తీసుకున్నాను. ఇలాగ తొక్క అంతా తీసేసుకొని ఇది కూడా మీదన పిక్కలు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అది కూడా కట్ చేసుకొని ఇక్కడ నేను 3-4 ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇలాగా ఇవి కూడా కడుక్కోవాలి. ఇప్పుడు అరటికాయ కూడా ఇలాగ శుభ్రంగా తొక్కలు తీసుకోవాలి. ఇప్పుడు అరటికాయను కూడా చిన్న చిన్న ముక్కల కింద కానీ పెద్ద ముక్కలు కానీ మన నచ్చిన సైజులోని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకునే ముక్కలు కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి గోరు చిక్కుళ్ళు అండి. ఇందులో కూడా మనకి నార అనేది ఉంటుంది కదా, పీచు, అది కూడా ఇలాగ నార పీచు లేకుండా ముక్కల కింద తీసుకోవాలి. ఇలాగా పీచు తీస్తూ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. లేతవైతే ఈజీగా వచ్చేస్తాయండి. కొంచెం ముదిరి ఉంటే ఇలాగా పీచు అనేది తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాయగూరలు నేను తీసుకొని 11 రకాల కాయగూరలు కూడా అన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని ఇలాగా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కూరని వండే ప్రాసెస్ చూద్దాము. ఇలాగా నేను దలసరి పాత్ర తీసుకున్నానండి. ఇందులోని ఫస్ట్గా కట్ చేసుకున్న చిక్కుళ్ళు వేసుకున్నాను. వీటిని దేవుడి చిక్కుళ్ళు అంటారు. ఇప్పుడు చామదుంప ముక్కలు కూడా వేసుకున్నాను. ఇందులోనే ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు తివ్వదుంప ముక్కలు, కంద ముక్కలు, గుమ్మడి ముక్కలు, బంగాళదుంపలు, ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసుకున్నానండి. గోరు చిక్కుళ్ళు,
అరటికాయ ముక్కలు, వంకాయ ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదండి 11 రకాలు. ఒకసారి అన్నీ బాగా కలుపుకొని ఇందులోనే మనము ఫస్ట్ ఏమీ తాలింపు పెట్టకూడదండి. ఇందులోనే నేను ఒక చిన్న కప్పుతోని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. 1½ స్పూను కారం కూడా వేసుకున్నానండి. నేను ఇక్కడ ఎటువంటి పచ్చిమిరపకాయలు కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు. ఇక్కడ 1½ స్పూను ఉప్పును కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా కింద నుంచి మీదకి ఇలాగ సతాయించాలి. బాగా కింద నుంచి మీదకి ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం, నూనె కూడా ముక్కలన్నిటికీ బాగా పడుతుందండి. ఇలా మూత పెట్టుకునేది మనము మీడియం టు హైలోని స్టవ్ పెట్టుకొని ఫ్లేమ్ని ఇలా మూత పెట్టి మనము ఒక 10 నిమిషాలు అలాగ వదిలేయాలండి. సిమ్లో పెట్టుకున్న పర్లేదు. ఎందుకంటే ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గాలి. ఇప్పుడు 10 నిమిషాలు మగ్గాయి కదండి. ఇప్పుడు ముక్కలు ములిగినంత వరకు కూడా నేను ఇక్కడ ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి కూరని. ఇప్పుడు ఇందులో లాస్ట్గా నేను కొత్తిమీర, కరివేపాకు కలిపి వేసుకున్నాను. పది నిమిషాలు అయిన తర్వాత కూర చూస్తే చూడండి మనకి నీరు అనేది దగ్గర అయ్యింది కదా. కూర కూడా మెత్తగా ఉడికిపోయింది. నేను ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాను. ఒక 10 నిమిషాలు ఇలాగా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టానండి. కూర అనేది మనకి కలగూర అంటారు దీన్ని. ఈ కలగూర మనకి సంక్రాంతి రోజు నుండి కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో వండుతారు. దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసి నచ్చిందంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలాగొచ్చిందో చెప్పండి. కూర అయితే చాలా రుచిగా వచ్చిందండి. సంక్రాంతి రోజు నాడు మనం చేసుకునే కలగూరని చేశాను కదా. నచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.